రేవంత్ రెడ్డి గచ్చిన కంకణం గచ్చినే కట్టుకున్నాడు. ఒకసారి చూడురి. కేసీఆర్ పేరు తొలగించిన రేవంత్ సర్కార్. మిర్యాలగూడలో కళాభారతికి పేరు తొలగింపు. ఆందోళన చేపట్టిన బీఆర్ఎస్ నేతలు. రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని చెప్పిన రేవంత్ సర్కార్ దానిలో భాగంగా కేసీఆర్ పేరుతో ఉన్న పేర్లను తొలగిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీంట్లో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కళాభారతికి ఉన్న కేసీఆర్ను పేరును తొలగించినట్లుగా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం 10 కోట్ల ప్రభుత్వ నిధులతో నిర్మించారు. దీనికి కేసీఆర్ పేరును పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలతో భాగంగా కళాభారతికి ఉన్న కేసీఆర్ పేరును తొలగించినట్టుగా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కేసీఆర్ పేరు తొలగింపుపై శుక్రవారం మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు కళాభారతి ముందు బైఠాయించారు. కట్టడం చేత కాదు కానీ కేసీఆర్ కచ్చిన వాటికి పేర్లు మారుస్తున్నారంటూ కూడా మండిపడ్డ పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ నేతలు చేతగాని దద్దమ్మలు సన్నాసులు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇప్పటికైనా చేసిన పొరపాటును సరిదిద్దుకోవాలని వెంటనే కేసీఆర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామంటూ కూడా హెచ్చరించిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఏంది అంటే రేవంత్ సర్కార్కు సంబంధించి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పింది. రేవంత్ సర్కార్ కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా మేము చాలా స్పష్టంగా కూడా చేస్తా అని చెప్పారు. దాంట్లో ఎలాంటి డౌటు లేదు. ఇప్పుడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం తీయాలి. దాని పక్కనే ఉన్న సెక్రటరియేట్ తీయాలి. ఇక దాని పక్కనే పూర్తి స్థాయిలో కూడా ఏది ప్రజాభవన్, అదే ప్రగతి భవన్, అది తీసేయాలి. ఈ లెక్క చెప్పుకుంటూ పోతే జిల్లాలకు సంబంధించిన కలెక్టరేట్లు తీసేయాలి. దాంతోపాటు కమిషనరేట్లు తీసేయాలి. షానున్న ఇట్లా తీసేయాలంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే ఏదో చిల్లర రాజకీయాలు చేసుకుంటా చిల్లర బుద్ధులు కాకపోతే ఏందండి ఇది? 10 కోట్ల నిధులతోని సాంస్కృతిక కళాభవన్ ఏర్పాటు చేసి దానికి వాళ్ళు అక్కడ ఉన్న ఎమ్మెల్యే మంచి కేసీఆర్ పేరు పెట్టుకున్నందుకు ఈరోజు కేసీఆర్ పేరే లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారట. బీఆర్ఎస్ వాళ్ళు అందరూ ఆడిపోయి భాస్కర్రావు ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆడ కూర్చొని ధర్నా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకే ఉంటుందండి? కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాం, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామని కేసీఆర్కు సంబంధించిన పేరు తొలగిస్తే పోతుందా? కేసీఆర్ ఆనవాళ్ళు తీసేయాలంటే ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చిందే కేసీఆర్. కేసీఆర్ ఎవరు తెచ్చిలి, ఎవరి సారథ్యంలో ఏర్పడింది, 2001 నుంచి ఎవరు పోరాటం చేసిలు, 2014 వరకు ఎవరు చేసిలు, 2009లో ఏం జరిగింది, ఆమరణ నిరాహార దీక్ష ఎవరు చేసిలు, తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదం ఎక్కడి నుండి వచ్చింది? మరి ఇవన్నీ ఆలోచించుకుంటూ పోతే కేసీఆర్కు సంబంధించిన ఆనవాళ్ళని ఏడదీసేస్తారు. మీ వల్ల అవుతుందా? మీ వల్ల అవుతుందా అంటున్నా. ఏం చేస్తారు మీ వల్ల? మహా అంటే ఈ పేర్లు తొలగిస్తారు. ఎన్ని రోజులు మీ ఈ అరాచకం? ఇంకొక రెండు